జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఇదే ప్రజాస్వామ్యం అనే మన దేశంలో మత మార్పులు జరుగుతూ ఉండంటే ఆ రోజు షర్మిల ఎందుకు స్పందించలేదు? ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు సభాస్థలంలో ఆవిర్భావ సభ మీద మీకు సనాతన ధర్మం గురించి మాట్లాడితే మీకు కోపం వచ్చిందా? దాన్ని ఆంధ్ర మతసేన అని చెప్పేసి రుద్దుతారా? అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. మీరు ఆ రోజును ఇప్పుడు ఎందుకు నోరు లేగలేదు, ఇవాళ రోజున ఎందుకు మతసేన అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు? మాట్లాడే దానికి వివరం ఉండాలి. ప్రజాస్వామ్య దేశం అన్నారు కదా సార్. వివరణ కావాలి సార్, వివరణ కావాలి. ఆ రోజు మత మార్పులు జరుగుతూ ఉండంటే కృష్ణానది తీరాన ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ రోజున సనాతన ధర్మం గురించి పార్టీ ఆవిర్భావ సభలో 2 మాటలు మా అధ్యక్షుల వారు మాట్లాడినందుకు ఇవాళ ఆంధ్ర మతసేన అని ఏ విధంగా మాట్లాడుతున్నారు? దానికి గల కారణాలు నాకు ఇప్పుడు తెలియపరచాలండి మీరు సైదా గారు. సోదరా లక్ష్మీకాంత్, నువ్వు యువకుడివి, భవిష్యత్తు ఉన్నోడివి. ఇలా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ పడ్డట్టు బీజేపీకి ఎజెండా ఎత్తుకోవటం అనేది సమంజసం కాదు. బీజేపీ బీజేపీ ఎజెండా అని ఎవరన్నారు? మీకు ఎవరు చెప్పారు సార్? బీజేపీ ఎజెండా అని ఎవరు చెప్పారు చెప్పండి. అంటే కూటమిలో 3 పార్టీలు కలిసి ఉన్నట్టుగా మాట్లాడితే, ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడితే బీజేపీకి సపోర్ట్ మాట్లాడినట్టేనా? అది ఏ విధంగా మీరు విశ్లేషణ చేసుకున్నారు? అది ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? నాకు అది కాదు సార్ పాయింట్. ఆంధ్ర మతసేన అని షర్మిల గారు మాటల్ని నేను ఇప్పుడు ఖండిస్తున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పక్కన కృష్ణానది తీరాన మత మార్పులు జరిగినప్పుడు నోరు ఎత్తలేదు షర్మిల. ఇవాళ రోజున ఆంధ్ర మతసేన అని జనసేనకి చెప్పడం ఏ విధమైంది? మీరు నాకు విశ్లేషణ కావాలి. వితండవాదం ఇక్కడ ఏం లేదు సార్. నేను పాయింట్ అడుగుతున్నాను. ఇక్కడ ప్యానల్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా కానీ ఇది వితండవాదం అని చెప్పేసి చెప్పమని చెప్పండి. మేము వేదాంతులం కాదు, పానకొల పుడకలాగా నువ్వెందుకు సోదరా? మీరు సైలెంట్ కాగండి. నేను ఇక్కడ షేక్ సైదా గారితో నేను మాట్లాడుకుంటున్నా. లక్ష్మణ్ గారు మీరు ఆగండి, సైదా గారు మాట్లాడతారు. లక్ష్మణ్ గారు మీరు ఆగితే మంచిది, మీకు సంబంధం లేని విషయం కదా. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి సైదా గారితో నేను మాట్లాడుకుంటున్నా. ఆంధ్ర మతసేన అని ఏ విధంగా రుద్దుతున్నారు? ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు అంటున్నారు. రోజు చూసుకోండి ఒకసారి, మీ గ్రాఫ్ ఎంత పడిపోయిందో చూసుకోండి. ఎవరు సైదా గారు నేను అడిగిన పాయింట్ కి ఆయన జగన్ గారు అనేసరికి ఆయన లెగుతున్నాడు. షర్మిల గారి గురించి సమాధానం చెప్పాలని మీరు చెప్పలేకపోతున్నారు. నా పాయింట్ మీకు అర్థమయ్యింది, కానీ మీరు సమాధానం చెప్పలేరు. ఆ రోజు జగన్ ఎందుకు ప్రశ్నించలేదు? ఇవాళ రోజున మతసేన అని జనసేన అని ఎందుకు అంటున్నారు? ఈ పాయింట్ నాకు వివరం చెప్పండి. ఏం ఊరికే మాట్లాడేదేం లేదండి. మీ నోటెమ్మట సమాధానం కోసం మేము వెయిటింగ్. నిలబడమంటారా? కొంతసేపు వెయిట్ చేస్తాను నేను 2 నిమిషాలు. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు, ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తున్నారు? నేను చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మత విద్వేషాలకు వ్యతిరేకంగా మాట్లాడతాం. హిందువనో, ముస్లిం అనో, క్రైస్తవనో ఏ మతానికి మేము సపోర్ట్ కాదు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా సార్. నీ చెప్పింది ఎందుకు? సరే మీరు మాట్లాడండి, నేను వెయిట్ చేస్తాను. మీరు చెప్పండి, మొత్తం వివరం చెప్పండి. అరే మీరు తొందరపడబాకుండా, యువకులు భవిష్యత్తు ఉన్నోళ్ళు మీరెందుకు ఇట్లా తొందరపడతారు? మీకు కూడా ఈ మౌఢ్యం బాగా ఎక్కినట్టుంది. మీకు కూడా అంటే లక్ష్మీకాంత్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీ. ఈ దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడడానికి బలిదానాలు చేసినటువంటి పార్టీ. ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, మీరు స్వయంగా చూసారు, మీరు పిల్లలు. అలాంటి బలిదానాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని సంరక్షించుకుంటూ ఇన్ని సంవత్సరాల పాటు 75 సంవత్సరాల స్వాతంత్ర మనం సంబరాలు చేసుకుంటా ఉన్నాం. మీరు గమనించాలా, ఎప్పుడు కూడా కులాల గురించి, మతాల గురించి మాట్లాడాల. దేశ స్వాతంత్రం అనేది సార్, దేశ స్వాతంత్రం అనేది ఒక గాంధీ గారు. చెప్పండి 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 మీరు చెప్పండి. గుండు సూది కూడా తయారు చేయనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం నిన్న సునీత విలియమ్స్, వ్యోమోగమి
మరి అంతరిక్ష యాత్ర చేసిన దాకా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసిన అభివృద్ధి ప్రాజెక్టులు మీరు చూస్తున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు, ఎన్నో పరిశ్రమలు, హరిత విప్లవం, తినటానికి గంజి దొరికిన రోజుల నుంచి ఈ రోజు మరి ప్రశాంతంగా జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితుల నుంచి